నమస్కారం. ఈరోజు మనం ఒక సరికొత్త అంశం మీద లోతైన విశ్లేషణ చేద్దాం. సాధారణంగా సమాజంలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారందర్నీ వదిలేసి ఎవరూ పట్టించుకోని సమయంలో ఒక వ్యక్తి వెళ్లి సహాయం చేస్తే మనమేమనుకుంటాం? అది చాలా గొప్ప విషయమని, నిజమైన జాలి, కరుణ అని అందరూ ప్రశంసిస్తారు కదా. అవును, ఖచ్చితంగా. కాని ఈరోజు మనం చర్చించబోయే మూలం ఒక భిన్నమైన ఆలోచింపజేసే కోణాన్ని మన ముందుంచుతుంది. నిజమే, ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ చాలా లోతైన విషయం. మన విశ్లేషణకు ప్రధాన ఆధారం ది వానిటీ ఆఫ్ ఆల్ట్రూయిజం, కన్సీట్ డిస్గైజ్డ్ యాజ్ కంపాషన్ అనే పుస్తకం. ఇతరులకు సహాయం చేసేటప్పుడు మనలో తెలియకుండానే దాగి ఉండే సూక్ష్మమైన అహంకారం గురించి ఇది వివరిస్తుంది. అంటే జాలి లేదా కరుణ అనే ముసుగులో ఉన్న గర్వమన్నమాట. సరిగ్గా చెప్పారు. అసలు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కూడా అహంకారం ఎలా అవుతుంది అనే ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. అవును, ఈ మానసిక స్థితి వెనుక ఉన్న అసలు సత్యాన్ని అర్థం చేసుకోవడమే మన విశ్లేషణ లక్ష్యం. సరే, దీనిని కొంచెం వివరంగా చూద్దాం. ఒక వ్యక్తి బురదలో కూరుకుపోయి ఉన్నాడు అనుకుందాం. అతన్ని బయటకు లాగాలనే సహజమైన కోరిక కలుగుతుంది. దీనిని వివరించడానికి ప్రాచీన పాలీ భాషలో ఒక పదముంది కదా. ఆ పదం పరార్థకామత. దీని అర్థం ఇతరుల శ్రేయస్సును నిస్వార్థంగా కోరుకోవడం. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారి బాధను తొలగించాలని సహజమైన కోరిక. ఇది మానవాళికి ఉండవలసిన ఒక ముఖ్యమైన సుగుణం కదా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా. ఒక వ్యక్తి కష్టాన్ని తీర్చాలనే ఆలోచన మాత్రమే ఉంటే అది పరార్థకామత కిందకే వస్తుంది. ఇక్కడే నాకొక చిన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ ఆ బురదలో ఉన్న వ్యక్తిని బయటకు లాగడమనే ఫలితం దక్కినప్పుడు సహాయం చేసే వ్యక్తి మనసులో ఏముంటే ఏమిటి? అంటే మీరు ఫలితం మాత్రంగా ముఖ్యమని అడుగుతున్నారా? అవును, ఫలితం మంచిదే కదా. ఒక ప్రాణం నిలబడింది. అలాంటప్పుడు ఉద్దేశ్యం గురించి ఎందుకు అంతగా ఆలోచించాలి అని. మీరడిగింది చాలా సహేతుకమైన ప్రశ్న. బాహ్యంగా చూస్తే ఆ కష్టంలో ఉన్న వ్యక్తికి ప్రయోజనం చేకూరింది. అది సంతోషించదగ్గ విషయమే. మరి సమస్య ఎక్కడొస్తుంది? ప్రాచీన తత్వశాస్త్రం ప్రకారం ఒక కర్మ యొక్క పూర్తి ఫలితం కేవలం బాహ్య ప్రపంచం మీదే కాకుండా ఆ పనిచేసిన వ్యక్తి అంతర్గత ప్రపంచం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓహో, ఇక్కడే ఆ మాన అనే భావన తెరపైకి వస్తుందన్నమాట. అవును, పాలీ భాషలో మాన అంటే అహంకారం లేదా గర్వం. సహాయం పొందిన వ్యక్తికి మేలు జరిగి ఉండవచ్చు. కానీ సహాయం చేసిన వ్యక్తి మనసులో ఏదైనా స్వార్థం ఉంటే? సరిగ్గాదే. ఇంతమంది చూస్తూ ఊరుకున్నారు, నేను మాత్రమే వెళ్లి సహాయం చేస్తున్నాను అనే ఆలోచన ప్రవేశించిన మరుక్షణం ఆ కరుణ కాస్త గర్వంగా మారుతుంది. అంటే తనను తాను నైతికంగా ఉన్నతుడిగా నిరూపించుకోవాలనే స్వార్థం ఆ సత్కార్యాన్ని కలుషితం చేస్తుంది అంటారు? ఖచ్చితంగా. ఆ సహాయం చేసిన వ్యక్తి ఆధ్యాత్మికంగా లేదా మానసికంగా ఎదుగుదలకు బదులు పతనం వైపు పయనిస్తాడు. ఇది వింటుంటే మనం చేసే పని మంచిదే అయినప్పటికీ మనసులో నడిచే ఆలోచనలు ఆ పని యొక్క స్వచ్ఛతను దెబ్బతీస్తాయని అర్థమవుతోంది. ఆంతరంగికంగా జరిగే ఈ నష్టం చాలా విలక్షణమైనది. అందుకే ఈ పుస్తక రచయిత దీనిని గుర్తించడానికి 3 ముఖ్యమైన లక్షణాలను ప్రస్తావించారు. ఆ 3 లక్షణాలు ఏమిటో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటిది పోలికల వల లేదా ది కంపారిజన్ ట్రాప్ కదా. అవును, మనం ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు మన దృష్టి ఎవరిపై ఉండాలి? ఖచ్చితంగా ఆ సహాయం పొందుతున్న వ్యక్తిపై, వారి బాధను ఎలా తీర్చాలి అనే దానిపై ఉండాలి. కానీ ఈ అహంకారం ప్రవేశించినప్పుడు మన దృష్టి ఆ బాధిత వ్యక్తిపై నుండి పక్కకు మళ్ళుతుంది. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఒక గ్రామంలో ఒక పేదవాడికి ఒక సామాన్యుడు సహాయం చేస్తున్నాడు అనుకుందాం. ఆ సమయంలో ఆ సామాన్యుడి మనసులో ఆ గ్రామంలో ఉన్న ధనవంతుల గురించి ఆలోచన వస్తుందన్నమాట. అవును, ఆ భూస్వాములకు ఇంతకంటే ఎక్కువ స్థోమత ఉన్నా వారు ఇవ్వలేదు, కాని నా దగ్గర తక్కువ ఉన్నా నేను ఇస్తున్నాను అని మనసు లెక్కలు వేయడం ప్రారంభిస్తుంది. అంటే ఇక్కడ ఇతరుల నైతిక లోపం ఆధారంగా, వారి వైఫల్యం ఆధారంగా మన అహంకారం బలపడుతోంది. అవును, ఇతరులను తక్కువ చేయడం ద్వారా మనల్ని మనం ఎక్కువ చేసుకునే ఒక మానసిక క్రీడ ఇది. ఇది వినడానికి చాలా సహజమైన ఆలోచనగా అనిపించినా దీని వెనుక ఎంత ప్రమాదముందో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు రెండవ లక్షణం చూద్దాం, రక్షకుడి భావన. అంటే ఆపదలో ఉన్న ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నప్పుడు నేను ఈ వ్యక్తికి సహాయం చేస్తున్నాను, లేదా నేను లేకపోతే ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి అని అనుకోవటమే కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఒక ప్రత్యేకమైన వీరోచిత గుర్తింపును సృష్టించుకోవటమిది. బుద్ధుని బోధనలలో దీనిని అస్మిమానా అని వివరిస్తారు. అస్మిమానా అంటే నేనే అనే భావన కదా. అవును, నేను ఉన్నాను,
నేను చేస్తున్నాను అనే ఉనికిని బలంగా స్థిరపరచుకోవడం. ఆపదలో ఉన్న వ్యక్తికి రక్షకుడిగా తనను తాను ఊహించుకోవడం ద్వారా వ్యక్తి తన అహాన్ని అసాధారణంగా పెంచుకుంటాడు. అంటే సహాయం అనేది ఇక్కడొక బాధ్యతగా కాకుండా తన ఉనికిని ఘనంగా చాటుకునే ఒక సాధనంగా మారుతుంది. దురదృష్టవశాత్తు అదే జరుగుతోంది. ఆ సహాయం పొందుతున్న వ్యక్తి కేవలం తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా మారిపోతాడు. ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. ఇక మూడవ లక్షణం ఒంటరి వీరుని భావన లేదా హీరోయిక్ ఐసోలేషన్. దీనిని నేను నా మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా చెప్పండి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆపదలో ఉన్నప్పుడు నలుగురు కలిసి సహాయం చేస్తే అందులో ప్రత్యేకత ఏమీ అనిపించదు, ఎందుకంటే అందరూ కలిసి ఆ పని చేశారు. అవును. కాని మిగతా ఎవరూ ముందుకు రానప్పుడు నేను మాత్రమే ఒంటరిగా వెళ్లి సహాయం చేస్తే ఆ ఒంటరితనం నుండి ఒక రకమైన గర్వం పుడుతుంది కదా. ఖచ్చితంగా. నాలాగా ఎవరూ చేయలేరు, నేను మాత్రమే ప్రత్యేకమైన వాణ్ణి అనే భావన మనసును పూర్తిగా కప్పేస్తుంది. అందరూ సహాయం చేస్తే ఈ గర్వానికి ఆహారం దొరకదు. ఎవరూ చెయ్యన్నప్పుడే నేను అనే భావన బలంగా బయటకొస్తుంది. ఇది సరైనదేరా? మీరు చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఆ ఒంటరితనం ఒక రకమైన మత్తునిస్తుంది. ఎవరూ చెయ్యనిది నేను మాత్రమే చేశాను అనే భావన ఆ వ్యక్తిని మిగతా సమాజం నుండి మానసికంగా వేరుచేస్తుంది. ఈ మూడు లక్షణాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక పురాతన దృష్టాంతం చూద్దాం అని మీరిందాక అన్నారు కదా. అవును. ఒక భిక్షువు రోజువారీ ఆహారం కోసం భిక్షాటనకు వెళ్లాడు అనుకుందాం. ఆ రోజు ఆయనకు కేవలం ఒక చిన్న పాత్రలో కొద్దిగా మాత్రమే ఆహారం దొరికింది. సరే. అదే సమయంలో తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న ఒక నిస్సహాయ వ్యక్తి ఆ భిక్షువు కంటపడతాడు. ఆ భిక్షువు వెంటనే కరుణతో ద్రవించిపోయి తనకు దొరికిన ఆ ఏకైక ఆహారాన్ని ఆ ఆకలితో ఉన్న వ్యక్తికి దానం చేస్తాడు. బాహ్యంగా చూస్తే ఇది అత్యంత ఉన్నతమైన, కరుణతో కూడిన చర్య కదా. తన స్వంత ఆకలిని పక్కనపెట్టి ఇతరులకు ఇవ్వడమనేది ఏమాత్రం సాధారణమైన విషయం కాదు. అవును, అది చాలా ఉన్నతమైన చర్యే. కాని ఆ సమయంలో ఆ భిక్షువు మనస్సులో ఏమి జరుగుతోంది అనేది ఇక్కడ అత్యంత కీలకం. అంటే ఆ ఆహారాన్ని దానం చేసిన మరుక్షణం ఆ భిక్షువు తనలో తాను పోల్చుకోవడం మొదలుపెడతాడా? ఖచ్చితంగా. ఒకవేళ ఆ భిక్షువు మనస్సులో ఈ సాధారణ జనులు ఎవరూ ఇంతటి త్యాగం చేయలేరు, నా తోటి భిక్షువులు కూడా తమ ఏకైక ఆహారాన్ని ఇలా వదులుకోలేరు అని అనుకుంటే, ఇక్కడ నాకంటే గొప్పదాతెవరూ లేరు అననుకుంటే ఆ చర్య మొత్తం మలినమైపోతుందన్నమాట. సరిగ్గా అదే. అతను ఆకలితో ఉన్న వ్యక్తిని చూసి జాలిపడ్డాడు, అది పరార్థకామత. కాని వెంటనే తనను తాను ఇతరులతో పోల్చుకున్నాడు, అది మాన లేదా గర్వం. బాహ్యంగా ఆ వ్యక్తి ఆకలి తీరింది కాని అంతర్గతంగా భిక్షువు తనను తాను రక్షకుడిగా, ఒంటరి వీరుడిగా ఊహించుకుని తన అస్మి మానను పెంచుకున్నాడు కదా. అవును. దీనివల్ల ఆధ్యాత్మిక సాధనలో ఆ భిక్షువు ముందుకు వెళ్లాల్సింది పోయి తనను తాను ఒక అహంకారపు ఉచ్చులో బంధించుకున్నాడు. ఒక మంచి పని ద్వారా కూడా అహం పెరిగే ప్రమాదముందన్నమాట. నాకు సందేహం, ఈ సూక్ష్మమైన మానసిక వలను ప్రాచీన గ్రంథాలు ముందే ఊహించాయా? బుద్ధుని బోధనలు దీని గురించి అసలు ఎలా వివరిస్తున్నాయి? ఈ విషయాలు ప్రాచీన గ్రంథాలలో చాలా లోతుగా చర్చించబడ్డాయి. మొదటగా మజ్జిమ నికాయలోని సల్లేఖ సూక్త గురించి మాట్లాడుకుందాం. సల్లేఖ సుత్త కదా. ఇందులో సల్లేఖ అంటే అణిచివేత లేదా తుడిచిపెట్టడం అనే అర్థమొస్తుంది కదా. అవును. నిజమైన ఆచరణ అంటే కేవలం సమాజంలో మంచి పనులు చేసుకుంటూ వెళ్లడం కాదు. ఆ మంచి పని చేస్తున్నప్పుడు లోపల ఉత్పన్నమయ్యే నేను చేస్తున్నాను అనే భావనను తుడిచిపెట్టడం. అంటే అహంకారాన్ని పూర్తిగా అణిచివేయడం. అవును. గర్వంతో కూడిన సహరయం అహంకారాన్ని పెంచుతుందే తప్ప ఏమాత్రం తగ్గించదు అని సల్లేఖసుత్త స్పష్టం చేస్తుంది. పనిచేసే కర్తను తుడిచిపెట్టడం. నిజంగా ఇది చాలా లోతైన ఆలోచన. మరి ఇతర గ్రంథాలు దీని గురించేమి చెబుతున్నాయి? రెండో ముఖ్యమైన మూలం అభిధమ్మ పిటకానికి చెందిన విభంగ. ఇది మానసిక ధర్మాలను అత్యంత సూక్ష్మంగా విశ్లేషిస్తుంది. ఈ విభంగ ప్రకారం ఈ మాన లేదా గర్వం అనేది ఎలా పనిచేస్తుంది? మనస్సును ఎప్పుడూ ఇతరులతో పోల్చుకునేలా చేస్తుంది. ఈ పోలిక 3 రకాలుగా ఉంటుంది. నేను వారికంటే మెరుగైన వాడిని అని అనుకోవడం మొదటి రకమైన గర్వం. సహాయం చేస్తున్నప్పుడు సహాయం చెయ్యని వారికంటే నేను మెరుగైన వాడిని అనుకోవడం దీనికెందుకొస్తుంది? ఇది అర్థమైంది. అలాగే నేను వారితో సమానమైన వాడిని అనుకోవడం రెండో రకమైన గర్వం. ఒక్క నిమిషం. మెరుగైన వాడిని అనుకోవడం గర్వం అని అర్థం చేసుకోవచ్చు. కానీ
సమానమైన వాడిని అనుకోవడంలో కూడా గర్వమెలా వస్తుంది? అదే ఇక్కడ విశేషం. సమానమైన వాడిని అని పోల్చుకోవడం వెనుక కూడా నా ఉనికి తక్కువ కాదు అనే ఒక స్వీయ రక్షణ ఉంటుంది గదా. అవును, నిజమే. పోని మూడవ రకం పోలిక ఏమిటి? నేను వారికంటే తక్కువ వాడిని అనుకుంటూ తనను తాను నిందించుకోవడం. ఆశ్చర్యంగా ఇది కూడా గర్వమే అని విభంగ వివరిస్తోంది. నేను తక్కువ వాడిని అనుకోవడంలో గర్వం ఎలా వస్తుందండి? ఎందుకంటే మెరుగైన వాడిననుకున్నా, సమానమైన వాడిననుకున్నా, లేదా తక్కువ వాడిననుకున్నా ఈ మూడింటిలోనూ కేంద్ర బిందువు నేనే. ఓహో, తన మీద తాను పెట్టుకునే విపరీతమైన దృష్టి ఇది. ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం మన స్వంత ఉనికి చుట్టూ ఆలోచనలు అల్లుకుంటామో అది ఏ రూపంలో ఉన్నా అది అహంకారమే అవుతుంది. ఇతరుల సహాయాన్ని చూసి నేను వారిలా చేయలేకపోతున్నానో అని బాధపడటంలో కూడా ఒక సూక్ష్మమైన గర్వం దాగి ఉంటుంది. నేను తక్కువ వాడిని అని అనుకోవడంలో కూడా అహంకారం ఉంటుందని తెలుసుకోవడం నిజంగా ఒక కొత్త ఆవిష్కరణ. మనసు ఎంత సంక్లిష్టంగా పనిచేస్తోందో ఇది తెలియజేస్తోంది. అవును, మనస్సు చాలా సూక్ష్మమైనది. ఇక మూడవ భావన ఉక్కిలేస గురించి కూడా మూలగ్రంథం ప్రస్తావించింది కదా, దాని అర్థమేమిటి? మనిషి ఎంతో కష్టపడి ఒక మంచి పని చేస్తాడు. కాని ఆ పని చేసినందుకు సమాజం నుండి గుర్తింపు రావాలని, అందరూ తనను ప్రశంసించాలని లోపల చిన్న కోరిక ఉంటుంది. కనీసం లోపల నేను అందరికంటే గొప్ప అనే భావనైనా ఉంటుంది. అవును, ఆ చిన్న కోరిక కూడా ఒక ఉపకిలేసగా అనగా ఒక మలినంగా మారిపోతుందని ఈ బోధనలు వివరిస్తున్నాయి. ఒక స్వచ్ఛమైన తెల్లటి వస్త్రం మీద పడిన చిన్న సిరామరక లాంటిదిది. ఖచ్చితమైన ఉదాహరణ చెప్పారు. ఆ సిరామరక ఆ వస్త్రం మొత్తాన్ని ఎలా కలుషితం చేస్తోందో, అలాగే ఈ గుర్తింపు పొందాలనే కోరిక, తాను గొప్ప అనే భావన ఆ నిస్వార్థమైన చర్య యొక్క స్వచ్ఛతను పూర్తిగా మలినం చేస్తోంది. ఇదంతా వింటుంటే ఒకవైపు ఆశ్చర్యంగా, మరోవైపు కొంచెం భయంగా కూడా ఉంది. మనం మంచి చెయ్యాలనుకున్నా మనసు అందులో కూడా తన గుర్తింపును వెతుక్కుంటోంది. ఇది మానవ సహజం. దీనిని గుర్తించడమే మొదటి అడుగు. మరి ఈ మానసిక చిట్టడవి నుండి బయటపడటం ఎలా? ఈ సూక్ష్మమైన అహంకారాన్ని ఎలా చేయించాలి? ఎందుకంటే ఇలా గర్వం వస్తుందని మనం ఇతరులకు సహాయం చేయడం మానేలేం కలా. ఖచ్చితంగా సహాయం చేయడం మానేయకూడదు. దీనికి విరుగుడుగా బుద్ధుని బోధనలు 2 ప్రధానమైన ఆచరణలను సూచిస్తున్నాయి. అవేమిటి? ఒకటి మెత్త, రెండవది అనత్త. ఈ రెండింటి కలయిక ఇక్కడ అత్యంత అవసరం. మెత్త అంటే మైత్రి లేదా స్వచ్ఛమైన ప్రేమ, ఇతరులు బాగుండాలనే కోరిక. ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నప్పుడు ఈ మెత్త మనకు ఆ పని చేయడానికి ప్రేరణనిస్తుందన్నమాట. అవును. అయితే కేవలం మెత్త మాత్రమే ఉంటే సరిపోదు. దానితో పాటు అనత్త కూడా తోడు కావాలి. అనత్త అంటే నాది కాదు లేదా నేనే అనే శాశ్వతమైన అస్తిత్వం లేకపోవడం. అంటే చర్య ఉండాలి, కాని కర్త ఉండకూడదనమాట. నేను అనే భావన లేకపోయే పని జరగాలి. సరిగ్గా చెప్పారు. ఒక పని చేస్తున్నప్పుడు మన పూర్తి ఏకాగ్రత అంతా సహాయం పొందుతున్న వ్యక్తి కష్టాన్ని ఎలా తీర్చాలి అనే దానిపై మాత్రమే ఉండాలి తప్ప ఆ పని చేస్తున్న వ్యక్తిపై అనగా మనపై దృష్టి మళ్లకూడదు. అక్కడ జరుగుతున్నది ఒక సహజమైన ప్రక్రియ మాత్రమే. అందులో నేను అనే కర్త లేడు అని భావించడం అనత్త సాధన అనమాట. అవును, అదే అసలైన నిస్వార్థ సేవ. ఇది అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గముంది. సుత్తినిపాత అనే ప్రాచీన గ్రంథంలో దీనిని వివరించే ఒక చక్కటి రూపకముందని నేను చదివాను. ఆ రూపకం గురించి మీరు వివరిస్తారా? తప్పకుండా. మనం నిజమైన నిస్వార్థంతో పనిచేస్తున్నప్పుడు మన మనసు ఒక భూమిలాగా లేదా ఒక శుభ్రమైన వస్త్రంలాగా ఉండాలి అని అందులో చెబుతారు. చాలా లోతైన పోలిక ఇది. ఉదాహరణకు భూమిని తీసుకుందాం. భూమి మన అందరి భారాన్ని మోస్తుంది, వృక్షాలకు జీవాన్ని ఇస్తుంది, ప్రాణకోటిని తన ఒడిలో ఉంచుకుంటుంది. కాని ఏ రోజైనా భూమి నా గొప్పతనం గుర్తించండి అని అడుగుతుందా? అడగదు కదా. అడగదు కదా. తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోతుంది. అలాగే ఒక వస్త్రం తీసుకుంటే అది మురికిగా ఉన్న ఒక వస్తువును తుడిచి శుభ్రం చేస్తుంది. ఆ క్రమంలో ఆ వస్త్రం మురికి అవుతుంది. కాని ఎవ్వరూ వచ్చి ఆ వస్త్రాన్ని పొగడాల్సిన అవసరం లేదు. అవును, అవి కేవలం తమ సహజ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. అదేవిధంగా కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం అనేది మన సహజ స్వభావం కావాలి. చాలా సముచితమైన రూపకం చెప్పారు. ఆ రూపకం ఈ తత్వాన్ని పరిపూర్ణంగా వివరిస్తుంది. భూమికి అస్మిమానం లేదు అంటే నేను అనే భావన లేదు. అందుకే అది అంత భారాన్ని మోసినా దానికి గర్వం రాదు కదా. అవును, ఒక చెట్టు పండ్లనిస్తుంది,
నది నీటినిస్తుంది. అవి ఎవరితోనూ తమను తాము పోల్చుకోవు, గుర్తింపును ఆశించవు. మనం కూడా అలాగే ఉండాలన్నమాట. ఖచ్చితంగా. మనం కూడా సహాయం చేస్తున్నప్పుడు ఆ చేసేది ఏదో ఒక అసాధారణమైన పనిగా కాకుండా ఈ విశ్వంలో ప్రకృతి ధర్మంగా జరిగే ఒక సాధారణ విషయంగా చూడగలగాలి. అప్పుడు అహంకారానికక్కడ చోటుండదు. బాధపడే వ్యక్తి ఉన్నాడు, ఆ బాధను తీర్చే వనరు మన్దెగ్గర ఉంది కాబట్టి ఆ వనరు అక్కడికి చేరింది. అంతే కదా? అంతే. ఇందులో నేను గొప్పవాడిని, వారు చేయలేదు అనే ప్రస్తావనే లేదు. సల్లేఖసుత్త చెప్పినట్లుగా ఈ విధంగా నేను అనే భావనను క్రమక్రమంగా అణచివేస్తూ పోవడమే అసలైన మానసిక పరిపక్వత. అప్పుడే స్వచ్ఛమైన కరుణ వ్యక్తమవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అవును. అహంకారం లేని చోట మాత్రమే నిజమైన కరుణ ఉంటుంది. ఇది మన దైనందిన జీవితానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేస్తుంది. ఒకసారి మనం చర్చను సంగ్రహంగా చూస్తే, ఇతరుల శ్రేయస్సును కోరుకునే పరార్థకామత అనే స్వభావం ఇతరులతో పోల్చుకోవడం వల్ల అహంకారంగా ఎలా మారుతుందో మనం చూశాము. అవును. పోలికల వల్ల రక్షకుడి భావన, ఒంటరి వీరుని భావన అనే లక్షణాల ద్వారా ఈ గర్వం ఎలా బయటపడుతుందో తెలుసుకున్నాము. తన ఏకైక ఆహారాన్ని దానం చేసిన భిక్షువు కూడా నాకంటే గొప్ప దాత లేడు అని అనుకుంటే ఆ సూక్ష్మమైన గర్వానికి ఎలా బలైపోతాడో పాతకాలపు దృష్టాంతం ద్వారా అర్థం చేసుకున్నాము కదా. మరియు ప్రాచీన గ్రంథాల ద్వారా ఈ మానసిక మలినాలను ఎలా గుర్తించాలో తెలుసుకున్నాము. అవును, మెత్త మరియు అనత్త ఆచరణ ద్వారా భూమిలాగా నిశ్శబ్దంగా మన విధిని మనం ఎలా నిర్వర్తించాలో నేర్చుకున్నాము. మనం చేసే మంచి పనులలో నేను అనే భావనను తొలగించుకోవడం ఎంత ముఖ్యమో ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేసింది. ఈరోజు విశ్లేషణ నిజంగా మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకునేలా చేసింది. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను ఆధారం చేసుకుని విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను ఇక్కడ ఉంచుతున్నాను. చెప్పండి, అది ఏమిటో? ఒక మనిషి ఒక గొప్ప సహాయం చేశాడనుకుందాం. ఎవ్వరూ చూడనప్పుడు, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ సత్కార్యం చేశాడు. ఆ సహాయం పొందిన వ్యక్తికి కూడా అది ఎవరు చేశారో తెలియదు. సరే. అంతేకాదు, ఆ పని చేసిన తర్వాత ఆ మనిషి ఆ నిజాన్ని పూర్తిగా మరచిపోతే, అంటే కనీసం ఆ మనిషి జ్ఞాపకాల్లో కూడా తాను చేసిన పని తాలూకు సంతోషాన్ని లేదా గర్వాన్ని నెమరువేసుకునే అవకాశం ఏ కోశానా లేకపోతే, ఆ మంచి పని చేయడానికి ముందున్న అదే ఉత్సాహం, అదే కోరిక ఇప్పటికీ మిగిలి ఉంటుందా? ఇది చాలా బలమైన ప్రశ్న. మన నిజమైన ఉద్దేశ్యాలను బయటపెట్టే ప్రశ్న. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. బహుశా నిజమైన స్వచ్ఛమైన నిస్వార్థ సేవకు ఇదే గీటురాయనిపిస్తోంది. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వస్తుంటాను.